గోల్డ్ లోన్ స్కామ్స్ జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. నిన్న జరిగిన స్కామ్ ఏంటంటే తను 2 years బ్యాక్ గోల్డ్ లోన్కి కెనరా బ్యాంక్లో పెట్టిందంట హారాన్ని. అది ఏంటంటే ఇష్యూ, ఇట్లాగా గోల్డ్ లోన్ పెట్టేటప్పుడు తన హారము ఇలా ఉండిందంట. ఇట్లా ఉన్న హారము ఇంటికి వచ్చి తను వేసుకున్నప్పుడు ఇలా కొంచెం పైనకపోతుందంట. సరే ఇంట్లో వాళ్ళు ఓకేలే నువ్వు లావైనవేమో అందుకే ఇలా పైనకి పోతుంది అని చెప్పినారంట. అయినా సరే తనకు డౌట్ వచ్చేసి ఒకసారి పోయి వెయిట్ చెక్ చేసిందంట. వెయిట్ చెక్ చేస్తే 1 gram తక్కువ వస్తుందంట. ఎందుకు వస్తుందంటే ఇదిగో ఇట్లా జాయింట్స్ ఉన్నాయి కదా డిజైన్, ఇలాంటి జాయింట్స్ని ఒక 2-3 కట్ చేసేసినారు అనమాట. ఇట్లాగా ఏమి డౌట్ రాకోకుండా జాయిన్ చేసేసి యాడ్ చేసేసినారు అనమాట. సేమ్ అలాగే కనిపించేటట్టు. చూడండి ఎలా మోసాలు చేస్తున్నారో నిజంగా. అంటే ఎవరు నమ్మాలో లేదో తెలియదు. బ్యాంక్ వాళ్ళే ఇలా మోసం చేసేస్తే ఇంకేం చేస్తారు. అంతకుముందు బంగారు షాప్ వాళ్ళు ఇలా వెయిట్ మోసం చేస్తున్నారు. వీటిలో వ్యాక్స్ని నింపేసి గ్రామ్స్ ఎక్కువగా చూపించి సేల్ చేస్తున్నారు అనేది వచ్చింది. షాపుల్లో మోసం చేస్తారు, బ్యాంకుల్లో మోసం చేస్తారు, లాస్ట్కి మోసపోయేది కస్టమర్స్. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. గోల్డ్ లోన్ పెట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకునేటప్పుడు వెయిట్ చెక్ చేసుకోండి. అలాగే ప్యూరిటీ కూడా చెక్ చేసుకోండి. ఇంకెన్ని దారుణాలు చూడాలో ఈ భూమి మీద.